అయితే ఇట్లా మామిడి చెట్టు కాడికి వచ్చినాం. మేమే తెంపుకోబోతున్నాం ఈసారి. ఎప్పుడు అన్నలు గిన్నె తీసుకొస్తారు, కానీ ఈసారి మేమే తీసుకొని వచ్చినాం. అయితే ఇది నా చేతులు ఉంది ఏందని అనుకుంటున్నారా? ఇది కట్టే, ఇది కొడలి. ఇక దీని పేరు ఏం పెట్టారంటే కమ్మకత్తి. మా ఊర్లో నిజామాబాద్లో మస్తు తీర్లు అంటారు, కానీ మా ఊర్లో దీన్ని కమ్మకత్తి అంటారు. మరి మీరేమంటారు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దీన్ని ఏం చేస్తారు అంటే, ఇప్పుడు ఇట్లా మ్యాంగోస్ ఉన్నాయి కదా, సో ఇవి మనకు అందాయి కదా, అంతేగా అంతేగా తెంపనీకి ప్రాబ్లం కాకుండా దీన్ని ఇట్లా డిజైన్ చేసుకున్నారు. అయ్యో పడలేదేమే, ఇట్లా క్రాస్లో పెట్టి మా ఆయన నేర్పించండు వీడియో కన్నా ముందే. కానీ సో ఇట్లా ఎన్ని కావాలంటని ఇట్లా తెంపుకోవచ్చు అన్నట్టు. ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడు. ఇది చెప్పు ఎందుకు కడతారు తెలుసా? ఇది మామిడికాయ కానీ అంటే వాళ్ళకి సంబంధించిన చెట్టు, జామకాయ, చింతకాయ, ఏ చెట్టుకైనా సరే ఇట్లా చెప్పులు కడతారు మా దిక్కు. ఎందుకంటే ఆ చెట్టు ఆళ్ళది అన్నట్టు, దానికి సంబంధించిన పనులు కూడా ఆళ్ళయి. అట్లా కాదని ఎవరైనా దొంగతనంగా తెంపుకున్నా చెప్పు దెబ్బలు పడతాయని సింబాలిక్గా ఇట్లా పెడతారు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? కొన్ని ఊర్లలో దిష్టి కోసం పెడతారట. మరి మీ ఊర్లో మీకు తెలిసిన జాగాలో ఎందుకు పెడతారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.